హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. ఈ వీడియోలో రీసెంట్ గా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ అండ్ సిరీస్ తెలుగు డబ్ తో ఓటీటీలో అవైలబుల్ గా ఉన్నాయి. వాటిలో బెస్ట్ ని సెలెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ లిస్ట్ లో అన్ని జానర్స్ కవర్ అయ్యాయి, లైక్ యాక్షన్, కామెడీ, హారర్, రొమాన్స్ అండ్ డాక్యుమెంటరీ. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మూవీస్ అండ్ సిరీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ హిట్ మ్యాన్. ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మూవీ టైటిల్ చూసి యాక్షన్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, మన మెయిన్ లీడ్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అతను ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి తన హస్బెండ్ తనని చాలా టార్చర్ చేస్తున్నాడని, తనను ఎలాగైనా కాపాడమని హీరోకి చెప్తుంది. అండ్ మన హీరో నేను హెల్ప్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో ఎక్కువగా రొమాన్స్, కామెడీ అండ్ క్రైమ్ ని హైలైట్ చేసి చూపించారు. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతాం. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి. అడల్ట్ అండ్ కిస్సింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. సెకండ్ ఈస్ అండర్ ప్యారిస్. ఇదొక హారర్ యాక్షన్ మూవీ. ఒక రకంగా మాన్స్టర్ మూవీస్ జానర్ లో కూడా వస్తుంది. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి గ్లోబల్లీ ట్రెండ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక షార్క్ రీసెర్చర్ పెసిఫిక్ ఓషన్ లో ఒక షార్క్ ని చాలా మంత్స్ గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు ఆ షార్క్ వాళ్ళ రేడియస్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. విజువల్ గా బ్లడ్ వైలెన్స్ చాలా ఉంటది. లైక్ షార్క్ ఒక ఊర్లోకి రావడం, ఆ ఊరు మొత్తం ని ధ్వంసం చేయడం అలా ఉంటది. అలాంటి డిజాస్టర్ టైప్ మూవీ సిస్టమ్ అయితే ఈ మూవీ మీకు నచ్చొచ్చు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే డిసప్పాయింట్ అవుతారు. బట్ జస్ట్ టైం పాస్ కోసం అయితే ఒక లుక్ వేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. థర్డ్ ఈస్ బ్లాక్అవుట్. ఇది ఒక క్రైమ్ కామెడీ మూవీ. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్ లో కొంతమంది దొంగలు పూణే ఊర్లో కరెంట్ ఆఫీస్ కి వెళ్లి ఊరు మొత్తంలో కరెంట్ తీసేస్తారు. అదే టైం కి మన మెయిన్ హీరో ఫుడ్ కోసం అని ఇంట్లో నుంచి బయటికి స్టార్ట్ అవుతాడు. హీరోకి ఆ దొంగలకి లింక్ ఏంటి అనేది నెక్స్ట్ స్టోరీ. ఈ మూవీ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్, ఇందులో డార్క్ కామెడీ ఉంటది గైస్. కొన్ని సిచ్యువేషన్స్ లో అది బాగా వర్కౌట్ అయింది. కొంచెం డార్క్ క్రైమ్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం ఒక్క నైట్ లో జరుగుతుంది. జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ ఈస్ డెడ్ బాయ్ డిటెక్టివ్. ఇదొక 1 month బ్యాక్ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇదొక కామెడీ డ్రామా సిరీస్. మెయిన్ గా స్టోరీ ఏంటంటే, డెడ్ బాయ్ డిటెక్టివ్స్, చనిపోయిన 2 టీనేజర్స్ వేరే చనిపోయిన దయ్యాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. స్టోరీ వినడానికి విచిత్రంగా ఉన్న సిరీస్ మాత్రం బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 50 to 55 minutes ఉంటాయి. మనకి తెలిసిందేగా, సిరీస్ అన్నాక ఫాస్ట్ పేస్డ్ ఉండదు, స్లోగా క్యారెక్టర్స్ బిల్డ్ అవుతాయి. ఇది కూడా అలానే ఉంటది. కొంచెం ఓపిక ఉంటే ఈ సిరీస్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అడల్ట్ సీన్స్ ఏం లేవు, అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఫిఫ్త్ ఈస్ అల్ట్రామ్యాన్ రైజింగ్. ఇది ఒక యానిమేటెడ్ సూపర్ హీరో మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఇప్పటి నుంచో అర్త్ ని మాన్స్టర్స్ నుంచి కాపాడుతున్న అల్ట్రామ్యాన్ తన రెస్పాన్సిబిలిటీస్ ని తన కొడుక్కి ఇస్తాడు. ఒకరోజు తన కొడుక్కి ఒక చిన్న మాన్స్టర్ కనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల హీరో ఆ మాన్స్టర్ ని పెంచుకోవాల్సి వస్తుంది. ఆ మాన్స్టర్ మన హీరో లైఫ్ లోకి వచ్చిన తర్వాత మన హీరో లైఫ్ లో నెక్స్ట్ టైం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ అల్ట్రామ్యాన్ ఒక ఫ్రాంచైజ్. పాస్ట్ లో చాలా మూవీస్ వచ్చాయి అండ్ 2019 లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. నేను అవేం చూడలేదు, డైరెక్ట్ గా ఈ మూవీ చూశాను. నాకైతే బాగుంది. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సిక్స్త్ ఈస్ ద ఐడియా ఆఫ్ యూ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ గా స్టోరీ ఏంటంటే, మెయిన్ హీరోయిన్ ఏజ్ 40 years. తను ఒక సింగిల్ మదర్. తనకు ఒక డాటర్ కూడా ఉంటుంది. తను ఒక రోజు ఒక ఈవెంట్ కి వెళ్తుంది. అక్కడ 24 years అయిన ఒక అబ్బాయిని కలుస్తుంది. ఇంకేముంది, నెక్స్ట్ తెలిసిందేగా, వాళ్ళ మధ్యలో అన్నీ అయిపోతాయి. ఈ విషయం తన డాటర్ కి అండ్ తన ఎక్స్ హస్బెండ్ కి తెలుస్తుందా లేదా, నెక్స్ట్ వాళ్ళ రిలేషన్ ఏమైంది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడకండి. ఒక మసాలా హాలీవుడ్ రామ్ కామ్ చూడాలనుకుంటే ఈ మూవీని మిస్ అవ్వద్దు. రామ్ కామ్ జానరే కానీ పెద్దగా కామెడీ ఏం లేదు, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సెవెంత్ ఈస్ హ్యాచింగ్. ఇది ఒక సైకలాజికల్ హారర్ మూవీ. ఈ లిస్ట్ లో హారర్ మూవీస్ ఇది ఒక్కటే ఉంది. అన్ని జానర్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీని యాడ్ చేశాను. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఒక కాకి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇల్లంతా గోల చేస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ ఆ కాకిని చంపి పడేస్తుంది. నెక్స్ట్ మన మెయిన్ లీడ్ యాక్ట్రెస్ ఒక పెద్ద గుడ్డుని తనతో పాటు ఇంటికి తీసుకొస్తుంది. ఆ గుడ్డు ఎవరిది అంటే ఏ పక్షిది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. హారర్ అంటే భయమే ఉండదు గైస్, బట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటది. జస్ట్ ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది.
ఎయిత్ అండ్ ఈ లిస్ట్ లో నా ఫేవరెట్ హౌ టు రాబ్ ఏ బ్యాంక్. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ. ఆబ్వియస్ గా రియల్ లైఫ్ స్టోరీ మీద బేస్ చేసి తీసిన డాక్యుమెంటరీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే హాలీవుడ్ అనే నేమ్ ఉన్న ఒక అతను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1400 బ్యాంక్స్ రాబ్ చేశాడు. అన్ని బ్యాంక్స్ కి ఇతనంటే చాలా భయం ఉంటది. ఈ హాలీవుడ్ అనే అతను పాయింట్ బ్రేక్ అనే మూవీ చూస్తాడు. ఆ మూవీలో ఒక బ్యాంక్ రాబరీ సీన్ ఉంటది. ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాబరీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన ప్లాన్స్ ఏంటి, ఎలా రాబరీని ఎగ్జిక్యూట్ చేశాడు అనేది ఈ డాక్యుమెంట్ లో చూపిస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ డాక్యుమెంటరీని అస్సలు మిస్ అవ్వదు. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే చూడకండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. సో ఇది మన లిస్ట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.